హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే రాజధాని గారు నటించిన భలే ఉన్నాడే మూవీ చూసి రావడం జరిగింది. ఆల్రెడీ రాజధాని గారు అయితే బ్యాడ్ టైం బాధేస్తుందని చెప్పాలండి. ఆల్రెడీ తిరగబడరా సామి, పురుషోత్తముడు మూవీస్ పెద్ద రాట్లు అయ్యాయి. సో ఈ భలే ఉన్నాడుతో అయినా కానీ కంబ్యాక్ ఇచ్చారా లేదా, అసలు ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయాలేదని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ అంటే మన హీరో రాధా అయితే శారీ డ్రాపర్గా పనిచేస్తూ ఉంటాడండి. మ్యారేజ్లో శారీస్ కట్టడం అండ్ అలానే స్టైలింగ్ చేయడం అలా చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కృష్ణ అయితే తనకు వచ్చే హస్బెండ్ వీరుడు సూర్యుడు ఆ లెవెల్లో ఉండాలని డ్రీమ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్న వీళ్ళిద్దరు పరిచయం ఎలా అయింది, లవ్లో ఎలా పడ్డారు, పెళ్లి చేసుకున్నారు లేదా ఎంత చేయాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఇక్కడ మనం క్లియర్గా ఒక పాయింట్ అయితే చూడాలండి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇక్కడైతే మనకు కొంచెం ఫెమినల్ టచ్తో కనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి అబ్బాయి అయితే ఎలా ఉండకూడదు అనేది బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో అయితే కొన్ని స్టీరియో టైప్స్ని కూడా చాలా వరకు బ్రేక్ చేశారనిపించిందండి. సో పెళ్ళైన తర్వాత అబ్బాయిలు ఎలా అయితే ఉంటారో అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూపించారు. సో ఎమోషనల్ కంటెంట్ని బాగా వాడుకొని వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అయితే కరెక్ట్గా చెప్పారు డైరెక్టర్. ఈ మూవీ టెక్నికల్గా కూడా సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందండి. ఒక మంచి వైబ్ని ఇచ్చింది ఈ మూవీకి. సో బేసిక్గా ఇలాంటి రామ్కామ్ మూవీస్కి అలాంటి వైబ్ అయితే చాలా అవసరం అని చెప్పాలి. ఇంకా బీజిఎం కూడా పర్లేదు, డీసెంట్ అనిపించిందండి. అక్కడక్కడ కొద్దిగా దెబ్బేసాడు కానీ పర్లేదు, మూవీలో ఉన్న సోల్ని అయితే అక్కడ మిస్ చేయలేదు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండి కంప్లీట్లీ అవుట్డేటెడ్ అని చెప్పాలి. 90s 80s ఆ టైంలో ఉన్నట్టుంది నెరేషన్ అయితే. కాన్సెప్ట్ కొద్దిగా కొత్తగా ఫెమినిజం మీద ఉన్నా కానీ దాని చుట్టూ అల్లుకున్న క్యారెక్టర్స్ కానీ అవన్నీ కానీ చాలా అవుట్డేటెడ్గా అనిపించాయండి. మరి రాజ్ గారు ఇలాంటి మూవీస్ ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మేబీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుదాం అనుకుంటున్నారేమో కానీ ఆయన జానర్ అయితే కాదండి ఈ మూవీ. సో కంప్లీట్గా ఫస్ట్ హాఫ్లో అసలు ఏముండదు, సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి అంతే. సో వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్లో మంచి పొటెన్షియల్ ఉందండి. మంచిగా మనం అయితే హ్యూమర్ని జనరేట్ చేయొచ్చు, ఎమోషన్స్ జనరేట్ చేయొచ్చు. సో ఇంత పొటెన్షియల్ ఉన్నా కానీ వీళ్ళైతే వేస్ట్ చేశారనిపించింది. అసలు మూవీలో మంచి క్యారెక్టరైజేషన్స్ లేవా అంటే క్యారెక్టర్ ఆర్ట్స్ లేవా అంటే ఉన్నాయండి. కాకపోతే వాటిని అయితే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. బేసిక్గా బేసే సరిగ్గా లేదండి. అప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటుంది చెప్పండి. సో చాలా వరకు సీన్స్ అన్ని ఫోర్స్డ్గా అనిపిస్తుంటాయి, ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటాయి. బేసిక్గా ఆ క్యారెక్టర్స్తో మనం అయితే ఇన్వాల్వ్ అవ్వలేము అంతే. సో ఎమోషన్స్ కూడా చాలానే ఉంటాయి కానీ మనం అయితే ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వమండి. సో ఎమోషన్ కనెక్ట్ అవ్వకపోతే ఇంక మూవీని మనం ఫీల్ అవ్వలేం. ఇంకా డైలాగ్స్ కూడా పెద్ద అయితే ఇంపాక్ట్లెస్గా అనిపించాయండి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి ఒకసారి రాజ్ తరుణ్ గారు అయితే ఉన్న దాంట్లో పర్లేదు అనిపించింది. ఆయనకైతే పెద్దగా స్కోప్ లేదు ఈ మూవీలో. ఇంకా హీరోయిన్ కూడా పర్లేదు, చూడడానికి క్యూట్గా బాగానే చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ అండ్ బిలో యావరేజ్ మూవీ అని చెప్పాలండి. సో తప్పట్లేదండి, రాజధాని గారికి ఇంకా బ్యాడ్ టైం తన్నేస్తూనే ఉంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.